వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఎక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం హ్యాపిట్స్ లో జోనల్ కమిషనర్ కార్యాలయం గోల్కొండ జోనల్ కమిషనర్ కార్యాలయం ఈ బిల్డింగ్ నిర్వహణ అత్యంత అధ్వాన్నం దరిద్రం ఇంకేమన్నా ఉంటే కూడా పెట్టుకోవచ్చు ఇలా పేర్లు ఎందుకంటే ప్రభుత్వం నుంచి నిర్వహణ నిధులు అన్ని స్వాహ ఇక్కడ చేస్తున్న నిర్వహణకు సంబంధించిన అధికారులు మంచిగా డబ్బులు తింటున్నారండి ఇందులో ఇంత పెద్ద భవనంలో కేవలం ఒక లిఫ్ట్ ఉందండి ఇంకో లిఫ్ట్ మరమ్మతులకు నోచుకోలేదు ఒక జోనల్ కమిషనర్ ఐఏఎస్ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చిపోతుంటే దీన్ని పట్టించుకోవట్లేదా ఏం చేస్తున్నారు మీ కార్యాలయాన్ని మీరు చక్కదిద్దుకోలేనప్పుడు మీరు ప్రజలకు ఏం సేవ చేస్తారు అసలు అధికారులనే ఒక మాట అన్నికి కూడా మాకు ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే ఇక్కడ టాయిలెట్స్ చూడండి ఇలా ఎయిత్ ఫ్లోర్ లో టాయిలెట్స్ లేవు ఉన్న టాయిలెట్స్ నిర్వహణ ఎంత దరిద్రంగా ఉందంటే ఈ మరీ ఘోరంగా ఉందండి ఇక్కడ టాయిలెట్స్ నిర్వహణ ఇగో చూడండి ఇది టాయిలెట్స్ మున్సిపాలిటీ కరెక్టే మీరు పాలిటీనే మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ లెక్క చేశారు ఇది అండి నిర్వహణ ఎలా ఉంది ఒక్కసారి చూడండి కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీ కమిషనర్లు గారు చూడండి మీ కార్యాలయాల్లో ఇంత అధ్వాన్నంగా ఉంటే మీరు ప్రజలకు ఏడ సేవ చేస్తారండి రోడ్ల చెత్తనే ఉంటది రోడ్ల లైట్లు రావు డ్రైనేజీ లీక్ అవుతుంటుంటది కనీసం మీ కార్యాలయానికి వచ్చే పబ్లిక్ కూడా ఒక వాష్రూమ్ కు లేని దుస్థితి నెలకొన్నదంటే అసలు మీరు పాలన చేస్తలేరు పాలన కాదు మీరు కూర్చొని జీతాలు తీసుకుంటారు ఒక్కొక్క ఐఏఎస్ కు నాలుగు డిపార్ట్మెంట్ 5 డిపార్ట్మెంట్లు కథ మీ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేశాడు ఏసీపీలు ఉండరు ఇంజనీర్లు ఉండరు ఇది అండి పబ్లిక్ కు మీరు ఎంత చక్కగా పాలన వేస్తుందన్నారే మీ విజ్ఞతకే తెలియాలి పాలకులారా మీరు కూడా మినిస్టర్లు చూస్తుంటారు అన్ని చూస్తుంటారు అందరు చూస్తుంటారు కార్యాలయంలో ఇట్లాంటి ఆఫీసులు పెడితే ఇక్కడ చూడండి ఇంకా స్టోరేజ్ ఇది జోనల్ కమిషనర్ల ఈ బిల్డింగ్ అయితే ఒక పాత భవనం కింద చేసేసారు నిర్వహణ లేక ఇక్కడ చూస్తే చెత్త చెదారము ఇక్కడండి ఇక్కడ జోనల్ కమిషనర్ కార్యాలయం పక్కకు ఇట్లుంటుందా అండి అసలు ఇది ఆఫీసేనా ఎవరికి ఇట్లుంటుందా అసలు స్వచ్ఛ భారత్ అంటారు స్వచ్ఛ సర్వేక్షణ అని అంటారు 99 రోజుల ప్రోగ్రాం అంటారు ప్రగతి ప్రణాళిక పట్టణ ప్రణాళిక అంటారు ఒక్కదంటే మీ ఆఫీసులు మంచి చేసుకోలేరా అండి ఒక్కసారి ఆలోచించండి ఎంత చండాలంగా నిర్వహిస్తుర్రో మన ఆఫీసులని అధికారులారా ఒక్కసారి చూడండి కమిషనర్ జోనల్ కమిషనర్ సార్లు ఇక్కడ చూడండి మీ ఆఫీస్ నిర్వహణ డబ్బులు పోతున్నాయి ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు మీ ఆఫీసుని మీరు చక్కదిద్దుకుంటలేరు మొత్తం ప్రభుత్వం చేతులిచ్చేసింది ఇప్పుడు ప్రజెంట్ దీన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వం మొత్తం లక్షల జీతాలు పోతున్నాయి లక్షల నిర్వహణ డబ్బులు పోతున్నాయి ప్రభుత్వం పాలన చేయలేక చేతులెత్తేసింది ఇప్పటికైనా ఉన్నత అధికారులు చూసి మీ కార్యాలయాన్ని మీరైనా చక్కదిద్దుకోవాలని ఆశిద్దాం